స్వతహాగానే వేమూరి రాధాకృష్ణ పాత్రికేయుడు. పైగా ఆయనకు సుదీర్ఘ పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే అనేక సీజన్లు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కి నిర్వహించారు. రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం, సరదాగా మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు. తద్వారా అవి తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనానికి శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా కేఏ పాల్, రామ్ గోపాల్ వర్మతో నిర్వహించిన ముఖాముఖీలు యూట్యూబ్ లో అత్యధిక వీక్షలు సొంతం చేసుకున్నాయి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వేమూరి రాధాకృష్ణ ఒక రకంగా నవ్వుతుంటారు. అలా అతడు నవ్వడం పట్ల రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ తన ధోరణి మార్చుకునే అవకాశం కూడా లేదు. వేమూరి రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఆ మధ్య ఒక కథానాయికను ప్రశ్నలు అడిగే విధానం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. రామ్మోహన్ నాయుడును ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర సంస్కృతిని వేమూరి రాధాకృష్ణ అవమానించాడని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా నిరసన కూడా వ్యక్తం చేసి ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇలాంటి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ వేమూరి రాధాకృష్ణ తన కార్యక్రమాన్ని అప్పట్లో నిర్వహించుకుంటూనే వెళ్లారు. గడిచిన ఏడాది మాత్రం కూటమి తరపున పోటీ చేస్తున్న నేతలను ఆయన ఇంటర్వ్యూలు చేశారు. గుంటూరులో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న పెమసాని చంద్రశేఖర్ నుంచి మొదలు పెడితే కూటమిలో కీలక నాయకుల వరకు వేమూరి రాధాకృష్ణ వరుస పెట్టి ఇంటర్వ్యూ చేశారు. వాస్తవానికి వేమూరి రాధాకృష్ణ ఇలా చేయడం ఆయన సంస్థలో పనిచేసిన ఉద్యోగులను కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్ద పెద్ద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ కూటమిలోని కొందరు అభ్యర్థులతోనే ముఖాముఖి నిర్వహించడం సంచలనానికి దారితీసింది. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం నిర్వహించడం లేదు. అన్నట్టు ఆ మధ్య కమెడియన్ సత్య రంగబలి సినిమా ప్రమోషన్ కోసం పేరడి వీడియో చేశారు. అందులో అతడు వేమూరి రాధాకృష్ణ లాగా ప్రశ్న అడిగాడు. ఒక రకంగా ఆర్కే ఇంటర్వ్యూ చేసే విధానాన్ని అతడు అచ్చుగుద్దినట్టు దింపాడు. అయితే ఇప్పుడు తన పత్రికలో కొత్త పలుకుకు మాత్రమే రాధాకృష్ణ పరిమితం అవుతున్నారు. అది కూడా తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతోనే రాయిస్తున్నారు. రాధాకృష్ణ ఒక లైన్ చెబితే సంస్థలో కొంతమంది ఉద్యోగులు దానిని అల్లుకుంటూ ప్రతి ఆదివారం కొత్త పలుకు సంపాదికేయం రాస్తున్నారు. కానీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేని మాత్రం కొత్త పలుకు స్థాయిలో వేమూరి రాధాకృష్ణ నిర్వహించడం లేదు. బహుశా మరికొద్ది రోజుల్లో ఇంకో సీజన్ ప్రారంభమవుతుందని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఇదంతా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాల్సి ఉంది.